నా తమ్ముడు అఖిల్. అంటే తన గురించి ఒక గొప్ప గుణం చెప్తానండి. నేను చాలా తక్కువ మందిలో చూసిన గుణం అది. ఒక నటుడికి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిమర్శ. అండ్ నాకు తెలిసి అఖిల్ కంటే గొప్పగా ఎవరో ఆత్మవిమర్శ చేసుకోరు. ఇక్కడ దమ్ముండాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి అని అంటే. ఎన్నిసార్లు తను ఆత్మవిమర్శ చేసుకొని తనని తను మార్చుకుంటూ, తన పంధాన్ని తను మార్చుకుంటూ ఈ రోజు వరకు ఇక్కడ ఈ జర్నీకి, ఈరోజు ఈ మజిలీకి చేరాడు. అండ్ ఇలాంటి నటుడు ఎప్పుడైతే మనకి అంత గొప్ప గుణం మనలో ఉంటుందో రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, అఖిల్ విల్ బీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వన్ డే. నేను ఈరోజు ఇక్కడ స్టార్డమ్ గురించి మాట్లాడట్లేదండి, బట్ అఖిల్ విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. అండ్ మీ అందరితో పాటు నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అది ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. అది మిస్టర్ మజ్ను అనే చిత్రంతో మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఈ చిత్రం అఖిల్ కెరియర్లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇంకొకసారి మా ఎస్విసిసి అధినేత భోగవల్లి ప్రసాద్ గారికి నా అభినందనలు అందిస్తూ, భోగవల్లి ప్రసాద్ గారి వెనకాల నేను ఎప్పుడు నాకు ఆప్తమిత్రుడు, నా గుండెకి చాలా కావలసినటువంటి వ్యక్తి మా బాపినీడు. నాకు చాలా ఇష్టమైనటువంటి మిత్రుడు. ఎప్పుడు ముందు కనిపించాడు కానీ వెనకాలండి వాళ్ళ నాన్నగారికి తోడుగా ఉండేది మా బాపియే. అండ్ మా బాపి కూడా ఒక అద్భుతమైన చిత్రంగా ఉండాలని, అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి మిగతా సాంకేతిక నిపుణులందరికీ, నటీనటులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళకు కూడా తెలియజేస్తూ, ఈ చిత్రం వాళ్ళ కెరియర్లో కూడా ఒక గొప్ప చిత్రంగా మిగలాలని నా దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. అండ్ ఇంకొకటి, ఈరోజు ఈ వేడుక అయిపోయిన తర్వాత దయచేసి మీ అందరూ జాగ్రత్తగా మీ ఇళ్ళకి చేరతారని ఇంకొకసారి మిమ్మల్ని వేడుకుంటూ, వెళ్ళే ముందు ఒక్కసారి ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్నటువంటి మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం మీరు జాగ్రత్తగా మీ ఇంటికి చేరతారని ఇంకోసారి మీ అందరికీ విన్నవించుకుంటూ, ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలి. థ్యాంక్ యూ.